ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం నాడు ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కుండపోతగా కురుస్తూనే ఉంది. వర్షాలతో చిత్తూరు జిల్లా పడమట మండలాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. తిరుపతి నగరంలో వర్షం నీరు చేరి డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటు తిరుమలలో శ్రీవారి భక్తులు వర్షాలతో నానా తంటాలు పడుతున్నారు. వరుస వర్షాలపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. 10 రోజుల క్రితం ఫంగల్ తుఫాన్ నేపథ్యంలో ఇటు చిత్తూరు, తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. ఫంగల్ తుఫాన్ అనంతరం 2 రోజులుగా ఈ యొక్క వర్షాలు మళ్ళీ పునరావృతమయ్యాయి. అంటే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, మరోవైపు పడమట మండలాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక రకంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలు ప్రస్తుతం ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా మనం కలుపుకున్నట్టయితే 65 మండలాలు ఉన్నాయి. మొత్తం 65 మండలాల్లో కూడా రైతులు పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అకాల వర్షం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేపథ్యంలో కూడా గత బుధవారం రాత్రి నుంచి కూడా ఇవాల్టి వరకు ప్రస్తుత పరిస్థితి కూడా వర్షం కురుస్తూనే ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఆకాశం కూడా ఫుల్గా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చిత్తూరు, అదేవిధంగా తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఇక్కడున్నటువంటి అధికారులకు పూర్తిగా కూడా ఇప్పుడే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి దినం పూర్తిగా కూడా స్కూల్స్, ప్రైవేట్ కళాశాలలు పూర్తిగా కూడా సెలవులు ప్రకటించారు. ఈ గతంలో ఉన్నటువంటి ఫంగల్ తుఫాన్ నేపథ్యంలో మనం చూసుకుంటే తిరుమలకు సంబంధించినటువంటి ఆకాశగంగా, గోగర్భం డ్యామ్, అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే కుమారధార, పసుపుధార ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న కపిల్ తీర్థం వద్ద ఉన్నాము. కపిల్ తీర్థంలో కూడా మనం చూసుకున్నట్టయితే శేషాచల కొండల నుంచి అనేక ఈ యొక్క వర్షాల వల్ల జాలువారుతున్నటువంటి ఈ యొక్క జలపాతాలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా కనువిందు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే శేషాచల కొండల్లోనే మాల్వాడి గుండం, ఈ వాటర్ కూడా పూర్తిగా శేషాచల కొండల నుంచి కూడా, అంటే శ్రీవారు కొలువై ఉన్నటువంటి 7 కొండల నుంచి కూడా వాటరు పూర్తిగా కూడా జాలువారేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రస్తుతం ఈ యొక్క కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇవాళ కూడా నిన్న 12వ తేదీ గురువారము, ఇవాళ 13 శుక్రవారం 2 రోజులు కూడా స్కూల్స్కి కావచ్చు, విద్యాలయాలకు కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా పూర్తిగా కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క పరమటి మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తిగా వర్షపాతానికి, అంటే ప్రస్తుతం వరి నాట్లు వేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వరి నాట్లకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాతలు అందరూ కూడా పూర్తిగా పొలాల్లో వాటర్ ఎక్కువగా వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే రోడ్ల మీద ఉన్నటువంటి వర్షానికి వచ్చినటువంటి వాటర్ ఫుల్గా కూడా పూర్తిగా రోడ్లన్నీ జలమైనటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా వాటన్నిటిని పూర్తిగా కూడా రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలి అనేటువంటి సిచ్యువేషన్ ప్రజలు కూడా మనకు చెప్తూ ఉన్నారు. మనం తిరుచానూరు కావచ్చు, యోగిమల్లవరం కావచ్చు, తిరుపతికి సంబంధించినటువంటి కొన్ని రిమోట్ ప్రాంతాలు, అంటే జీవకోన లాంటి ప్రాంతాల్లో కూడా వర్షపు నీటితో పూర్తిగా కూడా ఇళ్లల్లో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క వర్షపు నీటితో కూడా అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. తిరుమల వైపు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం తిరుమలలో కూడా శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులు ఈ పెద్ద ఎత్తున వేచి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క వర్షానికి ఎటువంటి ఇబ్బందులు శ్రీవారి భక్తులకు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కూడా అందుబాటులోకి ఉంచడం జరిగింది. మరో 2 రోజులు ఈ యొక్క వర్షం కొనసాగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారత వాతావరణ శాఖ ఇప్పుడే అనేక హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కాబట్టి బయట వెళ్ళాలి, మిగిలిన సమయంలో కూడా ఇళ్ల దగ్గరే వాళ్ళు కాలం గడపాలి అనేటువంటిది హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ.